హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొత్తపట్నం బీచ్‌కి, సముద్రానికి వెళ్తున్నాను. ఈ వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బట్టలైతే సర్దుకున్నాను. బట్టలు ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక టవల్ తీసుకున్నాను. ఇవైతే బ్యాగ్‌లో పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి బ్యాగ్‌లో పెట్టేసేసాను. నాకు వీడియో చూపించేవాళ్ళు ఎవరు లేక నేను చూపియలేకపోయాను. బ్యాగ్‌లో పెట్టింది. ఇప్పుడైతే నేను బీచ్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అద్దంకి బస్ స్టాండ్ వచ్చాను. ఇక్కడ నుంచి కొత్తపట్నం సముద్రానికి వెళ్ళాలి. సో దానికోసం నేను ముందుగా ఒంగోలు బస్ ఎక్కాలి. ఒంగోలు బస్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ కొత్తపట్నం బస్ ఎక్కాలన్నమాట. ప్రస్తుతం అయితే అద్దంకి మండలంలో ఉన్నాను. ఇక్కడ నుంచి కొత్తపట్నం 100 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. నేను మీకు ఈరోజు సముద్రంలో ఎంజాయ్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒంగోలు బస్సు ఉంది. ఒంగోలు బస్సు నేను ఎక్కుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒంగోలు బస్సు అద్దంకి ఒంగోలు. ఇక్కడ నుంచి ముందు ఒంగోలు పోయి తర్వాత కొత్తపట్నం వెళ్ళాలి. ఇప్పుడైతే ముందు బస్సు ఎక్కి ఒంగోలు పోవాలి నేను. రెడీ. ప్రస్తుతానికి ఇక్కడైతే కూర్చుంటున్నా. ప్రస్తుతానికి బస్సు ఎక్కాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను ఒంగోలు వెళ్ళాలి. ఇప్పుడైతే నేను ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఒకడు రావాలి. వాడొస్తే మేమిద్దరం కలిసి కొత్తపట్నం సముద్రానికి వెళ్తాం. అక్కడ పోయి బాగా ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా వీడియో చూపిస్తాం. వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్రస్తుతం అయితే ఒంగోలులో బస్ స్టాండ్లో ఉన్నా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. వాడు మా కాలేజీలో ఉన్నాడు. అక్కడ పోయి తీసుకొని రావాలి, లేకపోతే వాడైనా వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి కొత్తపట్నం బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే రాలేదు. వాడు హ్యాండ్ ఇచ్చేసాడు, నేను రానని చెప్పాడు. ఇంట్లో ఏదో పని ఉందంట. అదిగోండి ఫ్రెండ్స్, ఆ బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కి కొత్తపట్నం బీచ్కి వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ విషయం. ఇప్పుడైతే కొత్తపట్నం బస్ స్టాండ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే కొత్తపట్నం బస్సులో ఉన్నాను. కొంచెంసేపట్లో బీచ్కి వెళ్తాను. నాతో పాటు ఎవరు లేరు ఫ్రెండ్స్, ఒక్కడనే ఉన్నాను. నాకు నేనే వీడియో తీసుకోవాలి. ఇక్కడికెళ్ళి ప్రస్తుతానికి బస్సులో అయితే ఉన్నాను. కొంతసేపట్లో బీచ్కి అయితే వెళ్తాను.
ఫ్రెండ్స్ చూడండి, కొత్తపట్నం బీచ్కి వచ్చేసాను. బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయాలి మనం. ఎవ్వరు లేడు అనుకుంటా, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. వీడియోలు తీసేవాళ్ళు ఒకళ్ళు కావాలి మనకి. ఎవరైనా వీడియోలు తీస్తారో లేదో తెలియదు. చూడండి బీచ్ చాలా బాగుంది కదా. పోయినసారి ఎట్నే వచ్చినప్పుడు సెల్ నీళ్ళకు తడిసి డిస్ప్లే పోయింది ఫ్రెండ్స్. ఈసారి జాగ్రత్తగా ఉండాలి. చూడండి బీచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా దూరం ఉంది. నాకైతే బాగా నచ్చింది. చూడండి అలలు భలే వస్తున్నాయి కదా. ఎవరో ఒకరిని అడిగి ఇక్కడ వీడియో తీసుకోవాలి. బీచ్లో బాగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోయి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కానీ ఇక్కడ మనం వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికైనా ఫోన్ ఇద్దామన్నా గబక్కన ఫోన్ ఇంటికి పోయారు అనుకో, పరిగెత్తుకుంటా పోయారు అనుకో, మనకు ప్రాబ్లం అయితే అబ్బా తడిసిపోయింది కూడా. నీళ్ళు ఏడదాకా వచ్చింది. ఫ్రెండ్స్ నేనైతే బీచ్కి వచ్చాను. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకటి తగిలాడు, ఆ అబ్బాయి వీడియో తీస్తాడు. నేనైతే ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చూసి వీడియోని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే మునగడానికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ వీడియో ఆగు బాగుంటుండ్రు. పడుతున్నారా నీ అమ్మ తీసా తీస్తున్నా చాలా. ఓకే 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 నువ్వు కట్ చేసుకోలే. వాడు దట్ ఈస్ మహేష్ ఐకాన్. సరిపోయిందా? 1 minute ఒక నిమిషం. బీచ్ ఒక టిప్ చూపియద్దు అంతా. తీసుకో ఒక నిమిషానికి అలసిపోయాం. చూసుకో
ఎవరెవరెవరా సిరిదాకా నాకు నాకు ఫ్రెండ్స్ వీడియో అయితే ఆ అబ్బాయి బాగా తీయలేకపోయాడు ఫ్రెండ్స్. ఆ అబ్బాయి ఇక్కడ వేరే అబ్బాయి ఇక్కడ ఉన్న అబ్బాయి చేత తీపిచ్చుకున్నాను. మా స్నేహితులు అయితే ఎవరు రాలేదు, వాళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల. అందుకని ఇక్కడ వేరే అబ్బాయికి ఇచ్చి తీపిచ్చాను. ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని చెప్పి సరిగా తీయలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ నేను బీచ్కి వచ్చి బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే ఆ వీడియోని ఆ అబ్బాయి త్వరగా తీసేసి సరిగా తీయలేకపోయాడు. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒంగోలులోని గాంధీ పార్క్ వచ్చాను. ఇక్కడ కుదిరితే ఉయ్యాలోకి చూపిస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ మీకు కుదిరితే ఉయ్యాలోకి కూడా చూపిస్తాను. ఒకవేళ కుదరకపోతే అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గాంధీ పార్క్ లో ఉన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం ఖాళీ లేవు, అన్ని ఊరుతూనే ఉన్నారు. 4 ఉయ్యాలు ఉంటే కొంచెం వెనక్కి వెళ్ళు. ఎన్ని మినిట్స్ అన్నా? ఎన్ని మినిట్స్? 1 minute చాలు. బాగా దీ బ్రో, మొత్తం రావాలి. ఐఫోన్ లో తీసుకోవడం ఎంజాయ్. పైకి వెళ్ళినప్పుడు కూడా తీయాలి. అట్లే కొంచెం వెనక్కి వెళ్ళి దూకుతా. అన్నా 20యా? 17 అన్నా 20. ఓకే, ఇప్పుడు నేను వాటర్ లో భోజనానికి అయితే వచ్చాను. ఇక్కడ భోజనం చేస్తాను. ఆ బ్లాక్ మీకు చూపిస్తాను. చికెన్ నూడిల్స్ అన్నా. ఇక్కడ కూర్చొని అయితే భోజనం చేస్తాను ఫ్రెండ్. చూడండి, ఇప్పుడైతే నేను చికెన్ నూడిల్స్ తింటున్నాను. చివరికి వాటర్లో పెట్టి చికెన్ నూడిల్స్ పెట్టినా తినేసి ఇంటికి వెళ్ళిపోతా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో పూర్తి చేస్తున్నాను. ఇంకా వీడియో పూర్తయింది, ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. నాకు వీడియో నన్ను తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకే నేను అంత పెద్దగా తీయలేకపోయాను. యూట్యూబ్ ఛానల్ కొత్త కదా, సో అందుకని పెద్దగా ఏమంతగా తీయలేకపోయాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.